జగన్ గారు ఆవుతి అంత పెద్ద హిట్ అయ్యి అంత పేరు వచ్చిన తర్వాత కూడా అది క్యాపిటలైజ్ చేసుకోలేదు ఆ తర్వాత అంటుంటారు ఆవుతి ప్రసాద్ గారు. అంటే ఫస్ట్ నుంచి నిజంగా చెప్పాలంటే ఫస్ట్ నుంచి తను ప్రమోట్ చేసుకోవటం సపరేట్గా ఫిల్మ్ ఇండస్ట్రీతో పిఆర్ మెయింటైన్ చేయటం తనకి ఫస్ట్ నుంచి అలవాటు లేదండి యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ మొన్నటిదాకా లేదు. వన్స్ వర్క్ చేసిన తర్వాత వాళ్ళతో అనుబంధం ఏర్పడుతుంది, వాళ్ళతో టచ్లో ఉంటాడు తప్పించి వేషాల గురించి సపరేట్గా ఒక ట్రాక్ అది లేదు. అది నటులకి అది బేసిక్ థింగ్ అది కావు కానీ లేదు కొంతమందికి వెరీ పూర్ ఇన్ దట్. అది నాకు తెలుసు తను చెప్పేవాడు, నేను మాట్లాడుకునేవాడు దాని గురించి. ఇంకోటి ఏంటంటే ఆవుతి ప్రసాద్ ఆ పేరు ఇష్టం లేదు అంటే కెరీర్ కొంచెం గతుకుల్లో ఉన్నప్పుడు ఆ పేరు మంచి సెంటిమెంట్గా ఆహుతి అంటే కాలిపోయినట్టు, వద్దు ప్రసాద్ మార్చేసుకో అంటే అవి కూడా నాతో చెప్పాడు, నా ముందే చెప్పేవాడు చాలామంది. ఓకే బట్ అంటే మార్చుకుంటాం మన చేతుల్లో ఇంకో పెద్ద హిట్ రావాలి, లేదంటే ప్రసాద్ అని పెట్టుకోవాలి, లేదంటే ఇంకేం మళ్ళీ ఏజేవి అని మా అందరికి తెలుసు. సో అట్లాగే టైంలో చందమామ రావటం, చందమామ వచ్చిన తర్వాత ఆనందం చెప్పలేనండి. ఎంత ఆనందపడ్డాడంటే ఫస్ట్ డే 1 నుంచి షూటింగ్ చేయటం, ఈవినింగ్ అలాగే 2 days తర్వాత నేను కలిస్తే ఆ డైలాగులు మళ్ళీ నాకు చెప్పటం, అవతల డైలాగులు చెప్పటం, ఆ ఆర్టిస్ట్ ఇలా చేసి. చందమామ తర్వాత నిన్నే పెళ్ళాడుతా నుంచి కూడా చెప్పాలి, కృష్ణవంశీ గారు ఆయన కోసమే ప్రత్యేకంగా క్యారెక్టర్ పెట్టేవారని చెప్తుంటారు. మీరు ముఖ్యంగా మీరు కృష్ణవంశీ గారి సినిమాలు ఏదైనా ఉంటే మీకు కానీ మీరు తరచుగా కనబడుతుంటారు, మీరు ఖచ్చితంగా ఉంటారు దాంట్లో. సో ఆవుతి ప్రసాద్ గారి లాంటి మీది అంటే ఒక సెంటిమెంట్గా అయిందని చెప్పాలా ముఖ్యంగా కృష్ణ? నో డౌట్ అండి. ఇప్పుడు నాకు కానీ జగన్కి కానీ ఆవుతి ప్రసాద్ కానీ లైఫ్ ఇచ్చింది అయితే కృష్ణవంశీ. మాకు అద్భుతమైన క్యారెక్టర్ అండి. అలాగే ఏదైనా క్యారెక్టర్ ఉంటే ప్రసాద్కి సపరేట్గా చూసేవాడు. అది ఒక సీన్ అవనివ్వండి, లేకపోతే మెయిన్ క్యారెక్టర్ అవనివ్వండి, కంపల్సరీ ఇది ఆవుతి ప్రసాద్నే అని ఫిక్స్ చేసుకునేవాడు. తనకి లైఫ్ ఇచ్చింది అయితే కృష్ణవంశీ అండి. కోటరామకృష్ణ గారిని తీసేస్తే ఈ 10 yearsలో తను బిజీ అవ్వడానికి ఒక మంచి ఆర్టిస్ట్ కానీ, అంత గొప్ప ఆర్టిస్ట్ అని నేను ఒప్పుకోనండి. అంత గొప్ప ఆర్టిస్ట్ ఏం కాదు ఆవుతి ప్రసాద్, స్టార్టింగ్లో గొప్ప ఆర్టిస్ట్ కాదు. ఎప్పుడైతే ఈ చందమామ వంశీ చేతిలో పడ్డాడో అద్భుతమైన ఆర్టిస్ట్గా మలసపడ్డాడు తను. అంత ముందు కన్నానండి 100 రెట్లు ఎక్కువ ఆర్టిస్ట్గా మలసిపడ్డాడు. అంటే మిగతా ఫోటోస్ వేరే కానీ నటులు అనే వాళ్ళకి లోపల నుంచే ఉంటుందని చెప్తుంటారు. అంటే శివాజీ రాజా గారు ఇప్పుడు అంత అంటే తర్వాత మలచబడ్డారని చెప్తున్నారు. అంటే స్టార్టింగ్లో ఎలా ఉండేవారండి ఆయన? స్టార్టింగ్లో చాలా సాఫ్ట్గా చాలా ఇది ఉండేవారు. ఖడ్గం షూటింగ్ అప్పుడు ఒక మంచి సీన్ చేయబోతుంటే నాకు ఫోన్ చేశాడు. అందుకే నన్ను బాగా ట్రైనింగ్ ఇచ్చాడు ఆయన. అరే ఇలా చేయరా, నువ్వు ఇలా చేయరా, నన్ను బాగా అంటే కాన్సన్ట్రేట్ చేయి అనేది. నేను కొంచెం కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండేది నాకు యాక్టింగ్ మీద. సో అరే రారా రేపు మంచి సీన్ చేస్తున్నాను వచ్చి చూడరా అని గోల్కొండ టూమ్స్కి వెళ్తే ఒక పెద్ద షాటు చేసి అంటే ఇంప్రొవైజ్ చేసిన అనమాట. కంప్లీట్ సింగిల్ షాట్ అనమాట. దానికి ప్రిపేర్ అయ్యి రిహార్సల్ చేసి రారా చూడు బాగుంటుంది చూడు, ఆ సీన్ చూడు అంటే ప్రిపేర్ మంచి సీన్ రా రేపంతా వచ్చి చూడరా అంటే నేను వెళ్ళి చూస్తే అసలు మంచి షాట్, చాలా పెద్ద షాట్ వచ్చి ఎలా ఉందిరా అన్నాడు నన్ను. అంటే అన్న చాలా బాగా చేశాను, నేను నేర్చుకోరా నువ్వు కూడా చూడు అవన్నీ నేర్చుకో అనేవాడు. మీకు ఎలా ఉండేది శివాజీరాజు గారు? అంటే బేసిక్గా మీరు అంటే క్యారెక్టర్ లేకపోతే హాస్యాన్ని బాగా పండించినప్పటికీ కృష్ణవంశీ గారి సినిమాల్లో మాత్రం కొంచెం ఆలోచింపజేసే పాత్రలు వేశారు మీరు. నిజంగా ఖడ్గంలో కానివ్వండి, అలాగే అంతకుముందే కానిస్టేబుల్గా అతను బ్రహ్మాజీని పెట్టి తీసిన సినిమాల్లో కానీ కొంచెం సీరియస్ ఇది ఉంటుంది. దాని గురించి చర్చించుకునే వాళ్ళ ఆవుతి ప్రసాద్ గారు? అయ్యో డెఫినెట్గా ఉండేది. ట్రాక్ మారిపోతున్నావు ఏంటి అని అడిగేవాళ్ళ? లేదు, ఆవుతి ప్రసాద్ నేను డిస్కషన్లో వచ్చినండి కొన్ని అద్భుతమైన విషయాలు వచ్చినాయి. దాంట్లో కృష్ణవంశీ దగ్గర చేయటం మన అదృష్టం రా. ఎందుకంటే ఒక మోసపడి ఒక కామెడీలోను కొట్టుకుపోతున్న టైంలోనూ రకరకాల క్యారెక్టర్లు తను ఒక కామెడీ, సీరియస్, సెంటిమెంటు, రెవల్యూషనరీ క్యారెక్టర్లు ఇద్దరికి చాలా మంచి క్యారెక్టర్లు. ఇప్పుడు మా జగన్కి కూడా దాంట్లో అద్భుతమైన క్యారెక్టర్ గాంధీ క్యారెక్టర్ ఎంత అద్భుతమైంది. అవునండి. ఇలా మమ్మల్ని ఒక గట్టును పాడించాడు. అది ఆవుతి ప్రసాద్కి చాలా మంచి లైఫ్ అయింది. మాకు ఇంకా కొంచెం ముందు వచ్చింది. నాకు 2-3 ఏళ్ళ ముందు వంశీ దగ్గర పట్టం వచ్చింది. ఆవుతి ప్రసాద్ కొంచెం లేట్ అయినా కూడా అండి దాని తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అక్కడి నుంచి తనకి ఆ ఇన్స్పిరేషన్ ఏమొచ్చిందంటే అండి ఆ సక్సెస్ అన్నది ఇతను ఆ గోదావరి యాసను వాడుకున్నాడు. మాకెవరికి రాని మాటలేకాలు చాలా వచ్చండి. అతను శ్రీకాకుళం యాస మాట్లాడగలదు, నెల్లూరు యాస మాట్లాడగలదు. ఆ కన్నడ మీద మంచి గ్రిప్ ఉందండి. ఇప్పుడు బండ్ల గణేష్ కానీ, ఇందాక మాట్లాడిన శంకర్ కానీ, మా శ్రీకాంత్ కానీ వీళ్ళందరూ ఒక క్యాంపుల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ. మరి వాళ్ళకి ఆ యాస ఎలా వచ్చినాయో మా తెలియదు. ఇప్పుడు చెప్తున్నాను కదా, దేవాలయం కృష్ణా జిల్లా అయినప్పటికీ కూడా వివిధ జిల్లాల యాసలో ఆ మాండలికాల్లో చాలా పట్టుందని. ఒకసారి చూద్దామండి ఆయన డిఫరెంట్ గా చేసిన క్యారెక్టర్.
జీడిపప్పు ఉప్మా. తీసుకోండి. ఇంకేమైనా చేయమంటారా? కనివి తయారయ్యావు కుంభాలతో. పెళ్ళాలని తర్వాత మూడు కొట్టి పెట్టుకుని ఏం చేస్తారా ఇటు దూరంగా మాట్లాడతావు ఏంట్రా పొలం నుంచేనా అవునన్నా. ప్యాంటు షర్ట్ వేసుకుని వ్యవసాయం చేసేవాడిని నిన్నే చూసారా పూజ చేసావా మా వినాయకుడి గుడి పక్కన 20 ఎకరాలు కొన్నాం కదా, దాని తాలూకు రిజిస్ట్రేషన్ ఏంటి పొలం కొన్నావా నాకు చెప్పలేదు ఏంట్రా నా తండ్రి నా బాబి నా బుచ్చికొండే నీ బాబు ఆస్తి అంతా ఆకు కూర్చుంటే నువ్వు ఎండా కొండ లేకుండా కష్టపడి ఆస్తి పెంచుతున్నావు చాలే ఆపై నోటికి అద్దు పొద్దు లేకుండా పోతుంది మాట్లాడితే ఎక్కడో కాదు. పొద్దుటే ఎస్వి రంగారావు ఇంటికి వాళ్ళ అమ్మాయిని చూస్తాకి వెళ్తున్నాం కొత్త తిన్నగా తయారు చేయి ఏంటి రంగారావు గారి సంబంధమా? ఏంటి నమ్మవా ఈ పెద్ద మనిషి తీసుకొచ్చాడు సంబంధం చెప్పేట్రా గొడుగుతావేట్రా మాట మంచి అయిపోయిందే రేపు పొద్దుట వాళ్ళ ఇంటికి వెళ్ళడమే మిగిలింది రే పెళ్లి చూపులు పిల్లకి కాదు నీకే ఓసారి నేను చూస్తానంటేను అప్పుడే నాకు పెళ్ళేండి అన్న. ఈయనకి పర్సనల్గా వినాయక్ గారు వినాయక్ గారు కృష్ణవంశీ గారు అంటే విపరీతమైన ఇష్టం అండి. ఎప్పుడు చెప్తూ ఉంటాడు, అంటే ఏ షూటింగ్లో ఉన్నా కానీ ఏదో టాపిక్ వస్తే వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు ఎప్పుడు. ఎస్పెషల్లీ కృష్ణవంశీ గారు మీరు అన్నట్టు కంపల్సరీ ఆయన క్యారెక్టర్ ఉంటుంది. ఇది సాయి శంకర్ చేసిన సినిమా ఏంటిది, పూరి జగన్నాథ్ గారు బ్రదర్ చేసింది సినిమా పేరేంటి, దాంట్లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. అప్పుడు ఏదో గుండు కొట్టించుకున్నాడు ఆయన, అలాగే క్యాప్ పెట్టి చేసిన దాని గురించి చాలా చెప్పేవాడు. ఆ క్యారెక్టర్ కూడా చాలా ఎక్సలెంట్ క్యారెక్టర్ అండి, డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్. పరిచయం అయితే రిలేషన్ చాలా బాగా మెయింటైన్ చేస్తాను. పరిచయం అయితే 4 ఏళ్ళు గ్యాప్ వచ్చింది సార్ ఆయన, అంటే ఆవుతి తర్వాత కానివ్వండి లేకపోతే సినిమాలు రాక అతను బిజినెస్ లో వెళ్ళిపోవడం కానీ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నాడండి ఆ టైంలో. చాలా చాలా సఫర్ అయ్యాడండి, చెప్పనలవి కానంత, అంటే మెంటల్గా చాలా సఫర్ అయ్యాడు. ఆ టైంలో కూడా నేను మేమంతా ఏమంటాం, ఇప్పుడు వేషాలు లేనప్పుడు ఇండస్ట్రీ ఒకలాగా చూస్తుంది, వేషాలు ఉంటే ఇంకోలాగా స్పందిస్తుంది అంటూ ఉంటారు. అలాంటివి చూసిన దాంట్లో డౌట్ ఏం లేదండి. దాంట్లో ఎందుకు డౌట్, ఇది అది ఎక్కడ చూస్తూనే ఉన్నది 100 సంవత్సరాల నుంచి. అవతి ప్రసాద్ గారు అంటే ఆ 4 ఏళ్లలో కూడా మీతో అయ్యో మమ్మల్ని అప్పుడు కూడా బెంగళూరు తీసుకెళ్ళి అతను ఫస్ట్ సినిమా. ఇప్పుడు ఏమైందంటేనండి, మేము ఒక బ్యాచ్ అండి, 18 మంది మేము ఇన్స్టిట్యూట్లో చదువుకున్నా కూడా అందరం కలిసేవాళ్ళం కాదు. మేమైతే కంపల్సరీ, నా జీవితం జగన్ జీవితం అయితే మా గౌలుగూడలో గడిచిపోయిందండి, వీళ్ళింట్లోనే. మా అమ్మే వాళ్ళ మదర్ ఏంటంటే మా మదర్ కిందేనండి, వాళ్ళ ఇంట్లోనే గడిచిపోయింది. అలాగే అవతి ప్రసాద్ కూడా అండి వీళ్ళే. మాకు హైదరాబాద్లో ఒక అడ్డా ఉందంటేనండి, మేము మద్రాసు మాది విజయవాడ ఇల్లే మా అందరికి. ఇంకా అంత అంటే అంత బాగా చూసుకునేవారు మమ్మల్ని. ఇక్కడ ఆవుతి ప్రసాద్ మాలోను కొంచెం పెద్ద తరహా ఉంది కదండి, అది ఇప్పటికీ అవన్నీ చూస్తే ఎక్కడో తెలియని భయం ఉంటుంది మాకు. ఎరా అనుకుని అంత క్లోజ్గా ఉన్న కొట్టుకొని తిట్టుకుని ఏమైనా చేయనండి. చిన్నది అంటే మాకు అలా ఫీడ్ చేసి, మా బ్రెయిన్ అలా ఫీడ్ చేసి పెట్టి ఎదగన కూడా చేశాడు. నన్నంటే భయపడండి రా మీరు 30 yearsలోను. అతను ప్రొడ్యూస్ చేసినప్పటికీ కన్నడ సినిమాల్లో ప్రొడ్యూసర్కి మాత్రం చెప్తూ ఉండేవారు, మీరు సినిమాలు తీయద్దండి, చేతులు కాల్చుకోవద్దండి. ఫస్ట్ సినిమా చాలా పెద్ద హిట్ అండి. ఎవరెవరంటేనండి, మన ఆర్టిస్టు మా రఘుబాబు అండి, అప్పుడు ఆర్టిస్ట్ కాదు, రఘుబాబు హరిప్రసాద్ అండి. ఫస్ట్ ఫిల్మ్ హరిప్రసాద్, సుధాకర్, మా రఘుబాబు, గిరిబాబు రఘుబాబు, నలుగురు కలిసి సినిమా తీశారు. పోలీస్ హెంటేనే పోలీస్ భార్య సినిమా, దాన్ని కన్నడలో రీమేక్ చేశారు. అంటే వీడే దాని హీరో. తెలుగులో కూడా నరేష్ గారి తర్వాత మంచి క్యారెక్టర్ ప్రసాద్. ఇది కన్నడలో రీమేక్ చేసి సంవత్సరం ఆడిందండి, మాలశ్రీ హీరోయిన్. అప్పుడు వెల్ సెటిల్ అండి, జాతర కారు అయ్యి కొన్నాడు. మమ్మల్ని అత్తమాట్లు మద్రాసు నుంచి బెంగళూరు తీసుకెళ్తుండేవాడు అత్తమాట్లు. అలాగే నా మీద సినిమా ప్లాన్ చేశాడు అతను హీరోగా. ఈ మూడో సినిమా అదేంటంటే సర్వర్ సుందరం నగేష్ గారు చేసిన సినిమా. అంటే ఇష్టంతో పాపం బాగా చేస్తాడని చేస్తే అక్కడికి వీళ్ళకి అంతా ఓకే అయ్యాక, డైరెక్ట్ అందరికి ఫిక్స్ అయ్యాక, నాకు తమిళ్ కొంచెం వస్తుంది, రాయటం చదువుతూ కూడా వస్తుంది, కానీ కన్నడ అర్థం కావట్లే. ఇప్పటికి కూడా తిడతాను నన్ను, నేను హీరో ఛాన్స్ ఇస్తానంటే చేయలేదు, వీడు కన్నడ రాదు అని. నాకేంటంటే రాన్ లాంగ్వేజ్ లో కామెడీ చేయలేదు, కష్టం. అది కామెడీ కష్టం, వేరే పాత్రలు ఏమో కానీ కామెడీ అయితే యాక్సెప్టెన్స్ రావడం కష్టం. అవునండి. సో ఏది ఎక్కువ, ఏ పాత్రని ఆయన బాగా లైక్ చేసేవారండి? అంటే చాలా చేశారు, పోలీస్ పాత్రలు ఎక్కువ చేశారు. పోలీస్ పాత్రలు ఏనండి, ఈ క్యారెక్టర్ చందమామలో క్యారెక్టర్ దాదాపు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ డేస్ నుంచి ఆ క్యారెక్టర్ చేస్తానే ఉన్నాను ఇన్స్టిట్యూట్లో కూడా. దాని మీద ఆల్మోస్ట్ ఏం చెప్పాలంటే, అదర్ సైడ్ ఏం చెప్పాలంటే రీసెర్చ్ చేసేయడమో,
అన్నంత పర్టికులర్ క్యారెక్టర్. ఏం ఇంగ్లీష్ మాకు ఆయాసంతో మాట్లాడేవాడు. రోజులో ఒక్క రోజైనా సరే ఆ క్యారెక్టర్ మాట్లాడితే పైగా మాత ఎక్కువ మాట్లాడు, ఎందుకంటే మేము బేవరం కదండి, మాది కొంచెం మా దగ్గర ఎక్కువ ఎటకారంగా అంటాడు. ఆ రచ్చబండి దగ్గర మాట్లాడుకుంటారే, అది స్క్రిప్ట్ చాలా బాగుంటుంది అది చేసేది. పాత్రలు చూస్తే బద్ధకానికి మరో పేరు, అసలు నిలువెత్తు సాక్ష్యంలా ఉంటారు. సార్ ఒరిజినల్ క్యారెక్టర్ కూడా ఉంది. అది ఒరిజినల్ క్యారెక్టర్. ఒరిజినల్ క్యారెక్టర్ కూడా ఈ చేయి తీ అన్నది అంత బద్దగా ఉంది, అవసరం వస్తే కష్టపడతాడు. మమ్మల్ని ఇన్స్టిట్యూట్ లో కరాటే చేయనిచ్చేవాడు కాదు, డాన్స్ ప్రాక్టీస్ చేయనిచ్చేవాడు కాదు. ఎందుకు చేయనిచ్చేవాడు అంటే ఆయన అక్కడ పక్కకి వెళ్ళిపోయాడు, ఆయన కంపెనీ కావాలి కదా, మమ్మల్ని బయటికి పక్కకి తీసుకెళ్ళిపోయి సినిమా ఇండస్ట్రీ ఇవన్నీ ఎందుకు, మనకి ఇంప్రూవైజేషన్ ఇంపార్టెంట్ అండి. అంటే దాంట్లో డిఫరెంట్ క్యారెక్టర్లు చేయొచ్చు. సో దాంట్లో ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ కూడా అందరూ 20 మంది స్టూడెంట్స్ ఉంటే ఫాదర్కి ఆయన్నే పార్ట్నర్ తీసుకెళ్ళేవారు, బ్రదర్కి ఆయన పార్ట్నర్, బాబాయ్కి ఆయన్నే, తాతయ్యకి ఆయన్నే, ఇలా అన్ని క్యారెక్టర్లకి అందరూ తీసుకెళ్ళి ఒక్కదానికి ఒళ్ళు కలిచేవాడు. మిగతా అసలు ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే సమస్య లేదు. మీరు ఆశ్చర్యపోతారండి, ఇన్స్టిట్యూట్లో స్టార్ట్ అయినప్పుడు అందరికి కరాటే 2 years నేర్పుతారు. మా హనుమంతరావు గారు మాస్టర్ అండి, ఎక్సలెంట్ మాస్టర్, బ్లాక్ బెల్ట్. అందరికీ వైట్ బెల్ట్ ఇచ్చారు. మేమందరం బ్రౌన్ 4th ఎక్కడెక్కడికి వెళ్ళాం, కానీ ఆ వైట్ బెల్ట్ ఉన్న ఏకైక వ్యక్తి అవుతు ప్రసాద్. చేస్తే కదా ఒక్కరోజు కూడా చేయలే, కిటికీలో కూర్చునేవాడు. 2 డాన్స్ డ్రెస్ ఇచ్చేవారండి. ఈ 2 ఏళ్ళు చెవటలతో మాసిపోయి మా డ్రెస్ దారుణంగా తయారైంది. ఇచ్చినప్పుడు ఎలా ఉందో డ్రెస్, 2 years తర్వాత కూడా అవుతు ప్రసాద్ డ్రెస్ అలాగే ఉంది. అసలు డాన్స్ కానీ దీనికి కానీ యోగా కానీ అతను వచ్చిన పాపాల పాలు కిటికీలో కూర్చునేవాడు అంతే. అతను కూడా వయసుకి రెస్పెక్ట్ ఇచ్చి మసూరావు కానీ దేవదాస్ గారికి ఏమనేవారు కాదు. మమ్మల్ని అయితే 2 years వెళ్ళిన ఒక క్లాస్ మారిన 2 hours క్లాస్ ఉండేది మాకు. అవును, ఇంప్రెషన్ మాత్రం నెంబర్ 1 అండి, ఎరగదీసేవాడు. అదే హెల్ప్ అయింది అతను. ఆ క్లాస్లో బయటికి వెళ్ళిపోయాడు ఆయన. ఎవరిదో బండి వేసుకోవడం, ఇప్పుడే వస్తాను వెళ్ళిపోవడం, లేకుంటే 1 గంట అలా తిరిగేసి రావడం. జిమ్నాస్టిక్స్ మేము చేస్తున్నాం, ఎందుకురా నడవలు ఎరగొట్టుకుంటారు అనేవాడు. అంటే ఇప్పుడు ఇది మీరు చెప్తున్నారు, అతను ఎలా ఉండేవారు, హెల్త్ పరంగా ఎలాంటి జాగ్రత్త? అబ్బాయి ఏం లేదండి, అంటే బ్యాక్ పెయిన్ తనకు ఉందండి. బ్యాక్ పెయిన్ మద్రాసులో ఉండగా కొంచెం బ్యాక్ పెయిన్ వస్తే డాక్టర్ వెంకటేశ్వర దగ్గర అక్కడికి తీసుకెళ్లేవాడు. తర్వాత ఆపరేషన్ చేసుకున్నాడు కదా, జిందాల్ కూడా వెళ్ళారు కదా. జిందాల్ కూడా వెళ్ళి, జిందాల్లో కూడా వెయిట్ లాస్ కోసం రిడక్షన్కి వెళ్ళాడు. బ్యాక్ పెయిన్ ఉందండి. గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ అని చెప్పాలి ఆహుతి ప్రసాద్ గారు. అతని సన్నిహితులు మనకి సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. ఇంకా అతని గురించి విశేషాలు మాట్లాడే ముందు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. లెట్స్ టేక్ ఎ వెరీ షార్ట్ బ్రేక్. రై మసూద్, సిటీలో జరుగుతున్న మర్డర్స్ నీ గురించే నాకు బాగా తెలుసు. ఎవడో ప్లాన్ చేస్తున్నావు నిన్ను ఇక్కడి నుంచి విడిపించడానికి. ఇప్పటికే అర్థమైంటుంది మా ఇండియన్ పోలీస్ అంటే ఏంటో. చెప్పు. చెప్పేది చేసేది ఒకటే, జిహాద్. జిహాద్, పవిత్ర యుద్ధం. మీ స్వార్థం కోసం టోటల్ గా దాని అర్థాన్నే మార్చేశారా? మీ ప్రవర్తన జిహాద్ని అంతర్గత యుద్ధం అన్నాడు కానీ ఇలా అమాయకులు ప్రాణాలు తీయమని చెప్పలేదే. ఆ మాటకు వస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మా శ్రీకృష్ణ పరమాత్మ మహాభగవద్గీతలో చెప్పాడు రా పవిత్ర యుద్ధం గురించి. అదే కనుక మేము అవపరిస్తే 2 నిమిషాల్లో మీరంతా భూస్థాపితమైపోయారు. అది జరగదు, అది మీ వల్ల కాదు. అదే చేతనైతే మస్జిద్ కూల్చిగానే గుడి కట్టాలి కదా, ఎందుకు కట్టలేదు? భయం. మీ గుడి కాదు కావాల్సింది, ఓట్లు. గుడి కడితే ఓట్లు పోతాయని భయం. భయమా? భయం కాదురా, వ్యవస్థ మీద మాకుండే నమ్మకం. జరిగిన తప్పుకు మా పార్లమెంట్ ఎప్పుడో క్షమాపణ చెప్పిందిరా. సుప్రీంకోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాం. అయినా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నియంత్రణ కింద బతికే మీకేం తెలుస్తుందిరా ప్రజాస్వామ్యం గురించి, కుక్క. బక్వాస్. ప్రజాస్వామ్యం బల్కే బక్వాస్ మత్ కరో. మీ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? వింటేనే నవ్వుస్తుంది. మీది అంత పొలిటికల్ డ్రామా. పొలిటికల్ డ్రామానా? మసూద్, పవిత్రమైన కాశీ విశ్వనాథుని గుడి తలుపులు తెరుచుకునేది ముస్లిమైన బిస్మిల్లా ఖాన్ షహనాయి విన్న తర్వాతే. ఈ దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిలో ఇంతవరకు డాక్టర్ జాకిర్ హుసేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ఇదయతుల్లా, ఇప్పుడు అబ్దుల్ కలాం. మా దేశంలో శ్రీరాముడు, వెంకటేశ్వరులతో పాటు బుద్ధుడిని కూడా పూజించావురా. మీ ముస్లిం సాధువైన శ్రీ షిర్డీ సాయిబాబాని దేవుడిగా కొలుస్తాం. ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకున్నాం, ప్రతి ఊళ్ళో గుడి కట్టుకున్నాం. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలరా మా హిందూ ధర్మం ఏమిటో తెలియటానికి. లెక్చర్ బాగుంది, ఆగే ఆగే దేఖో. మీరు మీ సంస్కృతి మొత్తం మంటల్లో కలిసిపోతుంది. అమెరికాలో ఏం జరిగింది చూశారు కదా, ఓ సిర్ఫ్ నమూనా హై. మా మదర్సాల నుంచి వచ్చే జిహాద్ వీరుల చేతిలో మీ పార్లమెంట్ బిల్డింగ్లు పగిలిపోతాయి.
ఈ సీన్ గురించి మీరు చెప్తున్నారు. ఇప్పుడు కృష్ణవంశీ గారి సినిమాల్లో ఇలాంటి సీన్లు తరచుగా వస్తుంటాయండి, అంటే ఆలోచింపజేసేవి. అంటే ఇప్పుడు ఆవుతి ప్రసాద్ గారిని చూసుకుంటే అతని మెచ్యూరిటీ గురించి చాలా మంది డైరెక్టర్లు మాట్లాడుతున్నారు, సన్నిహితంగా ఉన్న మీరు మాట్లాడుతున్నారు. ఏదైనా సీన్లలో విభేదించేవారండి, అంటే ఏదైనా డిస్కషన్? లేదండి, ఏమి లేదు. పక్కా డైరెక్టర్ ఆర్టిస్ట్ అండి. డైరెక్టర్ ఆర్టిస్ట్. ఓకే ఓకే. కామెడీ ఎట్లకి వచ్చి ఇంప్రూవేషన్ చేస్తారు కానీ ఈ మాత్రం డైరెక్ట్ వదిలేస్తాడు ఈయన. చాలా పాత్రలు ఇంకా చేయాల్సి ఉండింది, ఎన్ని పాత్రలు చేసినప్పటికీ అంటూ ఉంటారు. ఆయన మీతో ఏమైనా చెప్పేవారండి, అంటే ఈ పాత్ర చేయాలి? లేదండి, ఇదే డ్రీమ్ క్యారెక్టర్ నాకు తెలిసి. ఓకే. ఎప్పుడైతే ఇష్టం అండి ఈ క్యారెక్టర్ అంటే, అది ఇష్టపడే క్యారెక్టరు ఒకటి. అది ఆ క్యారెక్టర్ ఒకటి బాగా ఎంజాయ్ చేసాడండి. అది బాగా బద్ధకంగా చేస్తాడు. ఏం సినిమా పేరు? శ్రీకాకుళం నరేష్. మల్లేశ్వరి కూడా, మల్లేశ్వరి కూడా బద్దకస్తులే అంతేగాని, బట్ ఇది టు ద కోర్ ఉంటుందండి. యాక్చువల్ ఒక కాఫీ తాగించడం, వాచ్ టైం చూసుకోవడానికి కూడా. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాలో అటు. సో అవి దాని గురించి చెప్పేవాడు అండి. అవి వచ్చినాయి లక్కీగా. ఒక టైంలో అయితే మీరు అడిగినట్టు టైంలో చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమి ప్రాబ్లమ్స్ లేవు. పిల్లలు సెటిల్ అయ్యారు. పెద్ద బర్నీ యూఎస్లో సెటిల్ అయ్యాడు. ఫైనాన్షియల్ కానీ కెరీర్ పరంగా ఏ ప్రాబ్లమ్స్ లేవు. మనిషి లేడండి. ఇంతగా చెప్తున్న సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి సీన్ చూద్దాం. ఈ కాలు తీసి పైన పెట్టబ్బా. ఈడి కాలిడి పెట్టుకోవడానికి కూడా బద్ధకమే. ఇంక పెట్టబోయిందిరా. రే చెయ్యి దూరంగా ఉన్నది. టైం ఎంత చూసి చెప్పు. పంది 10 అయిందండి. కాఫీ అని అరసరా. కాఫీ గట్టిగా అరసరా. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఏమే నీకు మొగుడు వాడా నేనా? అయ్యో కంగారులో మర్చిపోయానండి. సిగరెట్ ఏం అట్నే పోతావు? ఏం బాబాయ్ రోజు ఇది? నీకు తెలియదమ్మా, పెండ్లానికి కంట్రోల్ పెట్టకుంటే మాట వినరు. నీ ఇష్టం. ఏంది అట్లా చూస్తావు? స్నానం చేయిపోయావా? పదండి. నన్నెవరే లేపేది? మీ నాయననా? మర్చిపోయానండి. అయ్యప్ప. చూసారుగా రాయలసీమ. అవునండి. ఈ సినిమా చూసిన తర్వాత చెప్పేవారు, సీన్ల గురించి బాగా నవ్వుకుంటూ ఉండేవారని చెప్తున్నారు మీరు. సో ఇప్పుడు తరచుగా కలుస్తుండేవారు సార్? బాగా రెగ్యులర్గా. ఒరిజినల్ క్యారెక్టర్ అండి అది ప్రసాద్ది. ఆ బద్దకు వచ్చిందంటే ఇంక బద్దగా అంతేనా, అంత బద్దగస్తుడు. అంటే ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేశారు అనుకోవచ్చా సార్? లేదు సార్, చేయడానికి చేస్తుంటాడు సార్. నెగ్లెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. అది తరువుగా. బట్ అది రావాల్సి వచ్చిందండి. క్యాన్సర్ అంటే దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదని సార్ అది రాసి పెట్టాడు. మనిషి కూడా అంత ధైర్యస్తుడేం కదండి. నేను జగన్ విపరీతంగా జడిపిస్తాం. ఎందుకంటే పిచ్చోడంటే భయం. ఒకరిని చూసాడంటే అండి మా చేతులు పట్టుకున్నంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి అంత భయం. పట్టుకుంటారు. మేము కొంచెం పిచ్చోళ్ళ లేవని యాక్షన్ చేస్తే వణుకుపోతాడు. అవును, చాలా భయం. ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఒకసారి భయం అండి. పైకి అట్లా దాంభికంగా కనపడతాడు కానీ చాలా భయాలు ఉన్నాయండి. సత్యం థియేటర్లో సినిమాకి వెళ్ళినప్పుడు పొగ బయట నుంచి మస్కిటోస్కి సెకండ్ షో అనుకుంటాండి. ఫస్ట్ షో సెకండ్ షో గుర్తులేదు, లాంగ్ టైం. అప్పుడు ఎయిర్ కూల్డ్ ఉండేది థియేటర్, ఏసీగా. సో బయట మస్కిటోస్ గురించి స్ప్రే చేస్తుంటే ఆ పొగంతా లోపలికి వచ్చింది. ఆయన థియేటర్ కాలిపోతుందని ఫస్ట్ తను బయటకు వెళ్ళిపోతే మొత్తం థియేటర్ అంతా తొక్కిసలాట, చేతులు ఇరిగిపోయి లేడీస్ పాపం మెట్లు మంచి పడిపోయి నానా హంగామైంది. ఎలా చూస్తే మస్కిటో కొట్టేది. అంత మళ్ళీ నవ్వుకుంటూ లోపలికి వచ్చి ఇప్పటికీ మాట్లాడుకుంటాం దాని గురించి, నవ్వుతూ ఉంటాడు. ఇప్పుడు ఇంత ఒకటే ఇన్స్టిట్యూట్ వచ్చారు, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. సో వీళ్ళు అంతతో పోలిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవుతి ప్రసాద్ గారికి క్యారెక్టర్ పరంగా కానీ లేకపోతే అంతా బాగుందని చెప్పాలి. మీరు కొంచెం స్లో అయింది మధ్యలో. ఆ టైంలో మీతో పాటు ఉండేవారండి, అంటే ఏదైనా సలహా? ఇంకా అంటే తనకి యాక్చువల్గా ఇండస్ట్రీ కాకుండానే బయట కోనేరు సాయి అని తను బిల్డర్ ఉన్నాడు, తనకు వెరీ క్లోజ్ ఫ్రెండ్. తర్వాత షూటింగ్ లేకపోతే కేఎస్ రామారావు గారితో రెగ్యులర్గా కలిసేవారు కంపల్సరీ. ఆ తర్వాత మాతో కలిసేవారు. తను ఏ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడికైనా కర్ణాటక లేకపోతే ఇంకో చోటకి వెళ్ళాలంటే ఇక మేమే కలిసి వెళ్ళేవాళ్ళం.
అక్కడ స్పెండ్ చేసేవాళ్ళం. వచ్చే ప్రాబ్లమ్స్, తనకి ఏం ప్రాబ్లం ఎన్నో ఇక మాకేంటంటే ఈ ప్రొఫెషనల్ అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా మేము కలిసేది రెగ్యులర్ కలుస్తుంటాం. ప్రొఫెషన్ లో సంబంధం సర్వసాధారణం అని చెప్పాలి. అది ఒక ప్రొఫెషన్ ఏ రకంగా సంబంధం లేదు. ఆ టైంలో కొంచెం మనకి బాగున్న వాళ్ళు మనతో ఖచ్చితంగా కలిసి ఉంటాం సార్. అంటే మాకు అంటే ఆ ప్రొఫెషన్ గురించి కానీ మామూలుగా ప్రొఫెషన్ గురించి కూడా ఎక్కువ మాట్లాడమండి. అంటే క్యారెక్టర్స్ గురించి దాని గురించి మాట్లాడుకుంటాం. కానీ సినిమాలు ఎవరా, సినిమాలు వస్తారు ఎవరు, ఇలా ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మేము నలుగురు ఉన్న మాట్లాడుకోమండి. ఓకే, ఎందుకంటారు సార్ అలా? తనంత మేమే అంటే జనరల్గా అది అంటే బికాజ్ అంటే మనం నలుగురు ఇంత క్లోజ్ గా ఉన్నప్పుడు మన బాధలు కూడా పంచుకోవడం అవసరం. మీ గురించి దీని గురించే మాట్లాడట్లేదు. బట్ సినీ ఇండస్ట్రీలో చూస్తే కనుక ఆ కల్చర్ ఉండదండి. అంటే బాగలేకపోతే కనుక దాన్ని దాచిపెట్టడమో లేకపోతే ఎందుకులే మనం చెప్పడం అనుకోవడం ఒక మొత్తానికి, కానీ ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ మాత్రం మాట్లాడడానికి ఇష్టపడరు. హెల్త్కి సంబంధించి అంటారా, కెరీర్కి సంబంధించి అంటే అవతల చేతులు కూడా ఏమి ఉండదండి. దట్స్ వాట్ సార్. మన కెరీర్కి సంబంధించి మనకు బాగాలేదని విషయం అందరికీ తెలిసింది. దాని గురించి ప్రత్యేకించి మనం చెప్పుకోకర్లేదంటే కొంచెం గ్యాప్ కనిపిస్తుంది. గ్యాప్ వస్తే తెలిసిపోతుంది గ్యాప్ వచ్చింది అని. ఇప్పుడు ఆహుత్ తర్వాత గ్యాప్ వచ్చిందండి, ఎవరు ఏం చేయలేదు దాన్ని. మళ్ళీ దానికి ఒక హిట్ కావాలి, మన గురించి నలుగురు చెప్పుకోవాలి. అతని గురించి ఆహుత్ తర్వాత నాకు తెలిసి నిన్నే పిల్లాడితే చెప్పుకోలేదండి, కొంచెమే చెప్పుకున్నారు. అది కూడా మంజు చెప్పుకున్నారు ఆహుత్ ప్రసాద్ గురించి. ఎట్లా ఉంటుందంటేనండి, సర్వర్ సోమన్, ఐ మీన్ ఇది కన్నడ పోలీస్ ఎంత సూపర్ డూపర్ హిట్, డబ్బులు వచ్చినాయి. సెకండ్ సినిమా తీశారు, యావరేజ్. థర్డ్ ఫిల్మ్ అట్టర్ ఫ్లాప్, భయంకరమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోయారు. ఏంటంటే వాళ్ళు ఫ్రెండ్స్ మధ్యలో కూడా స్ప్లిట్ వచ్చేసింది. సో అంత మనస్పర్ధలు వచ్చినాయి, అసలు ఎన్నో ప్రాబ్లమ్స్ అన్నీ హ్యావ్ సీన్, మేము అందరం చూసాం. సో దానికి ఎవరు ఏం చేయలేరండి. దానికి ఫ్యామిలీ గురించి చూస్తే పెద్ద అబ్బాయి US లో ఉంటారు కదా, చిన్న అబ్బాయి మొన్న రేస్ సినిమాలో ఇది యాక్ట్ చేసినట్టు ప్రమోషన్ కోసం కూడా నేను రాను, అది సొంతంగా నువ్వే బిల్డప్ చేసుకోవాలని అన్నారు. నిజమేనండి, వ్యక్తిత్వం సార్ అయినా అలా అనుకోవాలా? నిజమే. అంటే మేము కష్టపడవచ్చు, నువ్వు కూడా కష్టపడరా, అది నిజంగా గర్వించదగ్గ విషయం. బాగా పెంచాడండి తన పిల్లలు మాత్రం, బాగా పెంచాడు. మామూలుగా అది అంటే విచ్ ఇస్ వెరీ అన్లైక్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే ఫాదర్ కానీ లేకపోతే ఇంట్లో ఎవరైనా బాగుంటే వాళ్ళ వారసులు కానీ లేకపోతే వాళ్ళు రావాలి, ద నెక్స్ట్ స్టెప్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. పైలట్ ట్రైనింగ్ చేశాడు కదా, పైలట్ ట్రైనింగ్ చేశాడు అబ్బాయి, చేశాడు. ఇప్పుడు ఇంకో సినిమా షూటింగ్ లో ఉందండి ఇప్పుడు. చాలా మంచి, తను కూడా అందరినీ కలుపుకెళ్ళిపోతాడు. ఎవరు నాన్నలాగానే దూసుకెళ్ళిపోతాడు. నాన్నకన్నా తను పెద్ద అబ్బాయి కొంచెం రిజర్వ్డ్గా ఉంటాడు, కానీ తను కార్తీక్ మాత్రం దూసుకెళ్ళిపోతాడు, అసలు అందరినీ కలిపేసుకుంటాడు. వెరీ లవ్లీ పర్సన్ అండి. అందరికి పెద్ద వాళ్ళందరికీ తన రోజుల పిల్లడప్పుడు ఎత్తుకునే వాళ్ళు. మేము మన ఎవరి గురించి మాట్లాడుతున్నాం అన్ని రోజుల పిల్లడప్పుడు ఇంటికి ఎత్తుకునే వాళ్ళు. మొత్తానికి ఇండస్ట్రీ ఒక మంచి నటుడిని కోల్పోయిందండి. అది లోటైతే తీర్చలేదంటే ఇండస్ట్రీ పెద్దవాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు కానీ వాళ్ళందరూ దీనికి ఏ విధంగా స్పందిస్తున్నారు, మీరు దగ్గరగా చూశారు కాబట్టి ఒక మాటలో చెప్పండి క్లుప్తంగా. సార్, ప్రసాద్ అంటే ఇండస్ట్రీలో అందరికీ ఇష్టం అండి. ఎందుకంటే కలుపుకోలుగా ఉంటాడు, చాలా కలుపుకోలుగా ఉంటాడు. ప్రతి వాళ్ళని పేరు పెట్టి పిలవడండి. అన్నయ్య, మామయ్య, అదే అల్లుడు. ఇప్పుడు మా ఇద్దరిది మామ అల్లుడు అండి, 30 ఏళ్ళ నుంచి. వీళ్ళిద్దరు అన్నయ్య అంటారు. ఒక్కొక్కరు పేరు పెట్టి పిలవకుండా రిలేషన్స్తో పిలుచుకుంటాడు. దానివల్ల ఏమంటే కొంచెం మనిషి హార్ట్కి దగ్గరగా అవుతాడు. ఆ రిలేషన్ ఆవుతి ప్రసాద్ అందరి దగ్గర, ఇండస్ట్రీ అందరి దగ్గర మెయింటైన్ చేశాడు. తన దగ్గర ఉన్న ఇంకో గొప్ప విషయం ఏంటంటేనండి, లైట్ మ్యాన్స్ దగ్గర నుంచి అందరితోనూ మార్నింగ్ షూటింగ్ వెళ్ళగానే కొంచెం హడావిడిగా కలుపుకోలుతనంగా ఎలా ఉన్నావు ఎన్ని మాట్లాడతాడు. అట్మాస్ఫియర్ని ఈజీ చేసుకుంటాడు. అందరికీ మిస్సింగ్ అండి. ఏమైనా మా అసోసియేషన్లో తను చేశాడు, అదే జనరల్ సెక్రటరీగా చేశాడు. వాళ్ళంతా మిస్సింగ్ అసోసియేషన్. ఆయన క్లబ్లో ఫిలింనగర్ FNCS ఫిలింనగర్ క్లబ్లో ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. SN రెడ్డి, లైక్ SN రెడ్డి లాంటి RT ఆఫీసర్ అండి ఆయన, వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఆయన నేను ఒకసారి ఐ మీన్ 3-4 months నుంచి తెలియకపోతే, జగన్ మీ అన్న సీరియస్గా ఉన్నది, పోయి చూడు ఒకసారి అన్నాడు. నేను లేనన్నా, 2 months నుంచి షూటింగ్లో ఉన్నా, అవుట్డోర్లో ఉన్నా, పాండిచ్చేరిలో తలుపుకున్నానంట, వెళ్ళిపోయి చూడు అడుగుతున్నాను నిన్ను. అట్లాంటి గ్రేట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకి. వాళ్ళంతా మిస్సింగ్. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాగో ఉన్నారు ఆయన ఫ్రెండ్స్, వాళ్ళంతా మిస్సింగ్. క్లోజ్ ఫ్రెండ్స్గా మేము మిస్సింగ్ జీవితాంతం. మొత్తానికి ఇలాంటి తరుణంలో కూడా మా సాక్షి స్టూడియోస్కి వచ్చి మీ అతనితో ఉన్న అనుబంధాన్ని మాతో పంచుకున్నారు సార్. చాలా థ్యాంక్స్ అండి, కృతజ్ఞతలు. వెండితెరపై ఆహుతిని రగిల్చాడు, చందమామల హాస్య వెన్నెల కురిపించాడు, కొత్త బంగారు లోకంలో విహరింపజేశాడు, తండ్రి పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేసి కోస్తాయాస క్యారెక్టర్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచి అంతలోనే సెలవంటూ కళామ తల్లి ఒడిలో శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు ఆవుతి ప్రసాద్. ఈ సందర్భంగా వాళ్ళ సన్నిహితులతో మాట్లాడడం జరిగింది. ఇది వాళ్ళ చర్చ కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి. పేగాట్లో సీక్వెన్స్ లేకపోయినా పర్లేదు కానీ ట్రిప్ రేట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలిరా. అమెరికా కాలేజ్ లో కుర్రోడెవడో పిస్తోల్ ఎట్టుకుని 25 మందిని కాల్చేశాడట బాబాయ్. ఆ మొక్క బ్రహ్మం గారు ఎప్పుడూ చెప్పారు.
ఈడు ఇప్పుడు కాల్చాడు అన్నమాట. ఏంటంటే ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ పల్లి మళ్ళీ చూపిస్తున్నారా? అది పెళ్లి కాదురా గుమ్మడికాయ మొహమాట. యాడ్ హోల్ ఫ్యామిలీ సబ్బులకి సవరాలకి పోజులు ఇస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. సుడి మీద వాటర్ సుడి అంటే అదే మరి. చెప్పే బావా, మొత్తం మీద 4 ఎకరాలు ఏక పెట్టండి, పైగా రోడ్డు పక్క పెట్టు, పెరిగిపోద్ది. ఏట్రా రియల్ ఎస్టేటా? అవును బాబాయ్. 5 గడిగా అమ్మాయి రేపు తెలంగాణ రాకపోతే నెత్తిరి సెంగే. ఏడ్రా తెల్లడ పిల్లి పిద్దరు కట్ట వేసుకుని ఆడటం మేకను అడ్డెట్టి నాది 100 ఎట్టు. హలో, ఆ మధ్య మన ఎదవల మీద ఆడి దెబ్బ అయిపోయాం కదా. సౌత్ ఆఫ్రికా మీద ఓ పెట్టెట్టు. పెట్టంటే లచ్చ. క్రికెట్ బెట్టింగ్ మన వరల్డ్ కప్ లో 5